సహజంగా అబద్ధానికి మనం పెట్టే పేరు ఏంటంటే చిన్న అబద్ధమేనన్నా అంటాం, అది చిన్న పాపమేనన్నా అంటాం. సాతానుగాడు ఎవరు? అబద్ధికుడు, అబద్ధమునకు అబద్ధానికి తండ్రి వాడు. తండ్రి ఎవరి దగ్గర ఉంటాడు? తండ్రి ఎవరి దగ్గర ఉంటాడు? కొడుకు దగ్గర ఉంటాడు. సైతానుగాడు కొడుకు ఎవరు? వాడు అబద్ధమునకు తండ్రి అయితే కొడుకు అబద్ధానికి కొడుకు అవుతాడు. అబద్ధం ఎక్కడుంటుందో వాక్యం వింటున్న బిడ్డలారా, అబద్ధపు మాట మన పెదవుల్లో నుంచి బయలుదేరి వస్తూ ఉంటే అబద్ధాలాడే నీ నాలుకే సాతానుకు సింహద్వారం లాంటిది అన్న సంగతి నువ్వు గ్రహించు. కొన్ని సందర్భాల్లో శత్రువైన సాతాను చేతిలో నువ్వు పడిపోవటానికి, దుష్టుడు నీ కుటుంబంలో జొరబట్టడానికి, కాని మాట నీ నోట రావటానికే కారణమై ఉండొచ్చేమో. అబద్ధపు మాటలు పదే పదే పలకటాన్ని బట్టే కారణమై ఉండొచ్చేమో. అవమానం కలుగుతుందని ఒకవేళ నువ్వు అబద్ధం ఆడితే, అబద్ధము సాతాను నీ కుటుంబంలో జొరబట్టడానికి అది ఒక సింహద్వారం లాంటిది అన్న సంగతి గ్రహించు. ఈ సంగతి గ్రహించిన దావీదే ఒక స్థలంలో ఏమంటాడో తెలుసా? ఆయన మాట్లాడుతూ యెహోవా నా పెదవుల ద్వారమునకు కావలా పెట్టయ్యా, అబద్ధపు మాట నా నోట రానివ్వకయ్యా అని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో పదే పదే అబద్ధాలు ఆడుతూ సాతాను నీ ఇంటిలో ప్రవేశించడానికి ఒకవేళ నువ్వు అవకాశం ఇచ్చావేమో, దేవుడు అంటాడు నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకో, వదరుబోతుల మాటలు మాట్లాడుకో, గర్వపు మాటలు మాట్లాడుకో, లేని మాటలు మాట్లాడుకో. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని మార్గంలో నువ్వు కావలి వారిని ఉంచితే లయకర్త నీ ఇంటిలో అడుగు పెట్టడు.